అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనము సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాము. ఈ వ్రతము ఆచరించి చాలామంది తమ సమస్యల నుండి బయటపడ్డారండి. అందులో భాగంగా ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతకథ తెలుసుకుందాం. ఈ వ్రతము ఎవరు ఆచరించారు, ఈ వ్రతమును ఎవరికి చెప్పారు తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగా సాగకుండుట, కావలసినంత ధనము లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా సెలవియ్యండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకో ఫలితమొందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది అని కుమారస్వామి చెప్పినాడు. ఈ వ్రతం ఎలా చేయాలో ఇదంతా కూడా చెప్పాడండి. కానీ నేను ఈ వీడియోలో పూజా విధానము చెప్పడం లేదు. దీనిని ఎవరు చేశారు మరియు కథ, దీనిని గురించి మాత్రమే ఈ వీడియోలో చెబుతున్నాను. ఒకనాడు ఇంద్రుడు తన విమానములో ఇంద్రలోకానికి వెళ్ళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానము ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానము తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఉన్న ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసము వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఈమెను ఎందుకు గణేశలోకానికి
తీసుకొని వెళ్ళుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధముగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతము చేసింది. ఈరోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతము ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతము చేస్తే వారు గణేశలోకానికి చేరుకోవటం మరణానంతరము తథ్యము అని చెప్పాడు. అప్పుడు ఆ సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశుని దూతను ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహము నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలిసి చేసినా తెలియక చేసిన ఆ వ్రతము ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతమే ఇది. కోరిన కోరికలను తీర్చే సంకష్టహర చతుర్థి వ్రతకథ మరొకటి. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశమండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారము చేయు అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భృశుండుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితము గుర్తొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతములో సంకష్టహర గణపతి వ్రతము చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకొని, ఓ గణనాథ, నేనే గనుక ఈ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియోలో మనము వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకవత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాము. అధిక మాసంలో వినాయకునికి వెలిగించుకుంటే అధికమైన పుణ్యఫలము వస్తుందండి. ఈ వత్తిని సంకష్టహర చతుర్థికి కూడా వెలిగించుకోవచ్చు. వెలిగించి వినాయకునికి హారతిగా ఇవ్వవచ్చును. మొదట శుభ్రమైన పత్తిని గింజలు లేకుండా చేసి వీడియోలో చూపిన మాదిరిగా దార తీయాలండి. ఇలా తీసిన దానిని 4 వ్రేళ్లకు కొంచెం గ్యాప్ ఉంచి, అంటే కొంచెం పెద్దగా రావడానికి వత్తి చేసుకోవాలండి. కొంచెం వేళ్ళను వెడల్పుగా పెడితే వత్తి చాలా పెద్దగా వస్తుంది. తర్వాత వీటిని 21 తయారు చేసుకొని పెట్టుకోవాలి.
వీటన్నిటికీ కలిపి కాటన్తో చేసిన దారను మధ్యలో చుట్టాలి. తర్వాత మనము చుట్టిన వత్తుల యొక్క మొదటి కొనలను ఆపోజిట్ సైడు మలవాలి. ఇలా మలిచినచో మనకు కొంచెం ఫ్లవర్ ఆకారం వస్తుంది. తర్వాత కాడ చాలా పెద్దదిగా దొడ్డుగా అవుతుంది కాబట్టి చివరల కూడా కొంచెము దారను చుట్టాలి. తర్వాత కొంచెం కాటన్ తీసుకొని వత్తుల యొక్క కొనను పాలతో తాళవాలి. మోదక వత్తి తయారవుతుంది. ఇది వినాయకునికి చాలా ఇష్టమైన వత్తి. దీనిని అధిక మాసంలో వెలిగించినచో చాలా పుణ్యఫలము అధికంగా వస్తుంది. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ మోదక వత్తిని సంకష్టహర చతుర్థి రోజు వెలిగించినచో ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది. ఇంకా మన ఛానల్లో చాలా వత్తుల వీడియోసు మరియు భక్తి పాటలు, వ్రతాలు, నోములు, కథలు, ముగ్గులు చాలా ఉన్నాయండి. అవసరమైన వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ను చూడండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.